వీళ్ళు రాళ్ళు కొడతారు, కోపం వస్తే ఎదుటి వ్యక్తిని రాళ్ళతో కొడతారు. ఆ ఒక మనిషిని కింద పడదోసేసి ఎద మీద కూర్చుని ఇంతలావు గనిట్ రాయితో తల మీద కొడుతున్నారు ఒక ఆయన. భార్య ఇద్దరం తాగేవాళ్ళం, భార్యాభర్తలు ఇద్దరం తాగేవాళ్ళం ఫుల్గా. కొంతమంది ఇది చిన్న చిన్న విషయాలకి మీద గ్యాస్ నూనె పోసుకుని నుప్పంటి చేసుకునేవాళ్ళు. ఒక్క 6 నెలల్లో వీళ్ళ బస్తీ యేసు దగ్గర మోకరించింది. ప్రతిరోజు ఈ బస్తీకి పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు. రూపాయి ప్రస్తావన ఎప్పుడు చేయలే. దశమ భాగం, కానుక అనే ప్రస్తావన లేదు. మా సంఘంలో అసలు కానుకల పాటే ఉండదన్న. ఈ ప్రజల్ని నీ సన్నిధిలో నిలబెట్టే వరకు ఈ ఊపిరి ఉంచు ప్రభువా అని ఏడ్చేసేవాడు. ఒక తండ్రి ఆ తల్లి ఉండి మాకు ఇలా బ్రతకాలి, ఇలాగ సమాజంలో మీరు మంచి వారే జీవించాలని మాకు అన్ని నేర్పించి, ఎవరు ఇంత అన్నం పెట్టవాళ్ళని అంటే నాకు ఎవరు అంటే చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉండాలి, నేను ఎలా బ్రతకాలని నాకు ఎవరు నేర్పేవాళ్ళు కాదు, ఎవరితో ఎలా మాట్లాడాలని నాకు నేర్పేవాళ్ళు కాదు. తల్లి ప్రేమ కోల్పోయినా, తండ్రి ప్రేమ కోల్పోయినా. పరిచయమైన తర్వాత ఆ తల్లి ప్రేమ చూపించాడు, తండ్రి ప్రేమ చూపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడానికి దేవాతి దేవుడు నాకు చూపిన కృప, అలాగే వినేటువంటి మనందరికీ కూడా చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నామండి. హైదరాబాద్లో కైసర్ నగర్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాం. అక్కడ దైవజనులు బ్రదర్ జీవన్ కుమార్ గారు వారి సాక్ష్యాన్ని ఇక్కడ తీసుకోవడానికి మనం వచ్చాం. జీవన్ కుమార్ గారు చేసిన పరిచర్య ఎంతో కఠినమైనటువంటి పరిచర్య. ఎందుకు నేను కఠినమైన పరిచర్య నేను అంటున్నానంటే, వారు ఏ సంఘానికైతే కాపరిగా ఉన్నారో ఆ సంఘ సభ్యులందరూ కూడా మనలాగా నాగరికత తెలిసిన వాళ్ళు కాదు, అనాగరికులు. వాళ్ళు చేసే వృత్తి ఏమిటంటే ఈ కొండలు బద్దలు కొట్టి రాళ్ళుగా చేసి విక్రయించేటువంటి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి చదువు అని, జనసంచారంలో కలిసి జనజీవన విధానం అని వారికి తెలియదు. వారు కేవలం ఊరు బయట ఉండి ఆ పని చేసుకుంటూ ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యసనాలకి, అనేకమైనటువంటి తంత్ర విద్యలకి బారిన పడేటువంటి ఒక కఠినమైన హృదయం కలిగినటువంటి వారు. మరి ఆ మాట అనొచ్చాను కూడా నాకు తెలియదు, కానీ ఎందుకంటే వారికి లౌక్యం తెలియదు, నాగరికత అంతకన్నా తెలియదు. ఆ ప్రజలను దేవుని వైపుగా మలచడం అనేది త్యాగంతో కూడినటువంటి, ప్రార్థనతో కూడినటువంటి గొప్ప పరిచర్య మన సహోదరులు చేస్తున్నారు. వీటన్నిటికీ మూలం దేవుని కృప, మనం కాదను, కానీ నిలుపుకున్నటువంటి విశ్వాసమే చాలా గొప్పది. అయితే సహోదరులు ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా, హైదరాబాదులో అంటే అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి, మంచి మంచి ప్రాంతాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇలాంటి జనుల మధ్య పరిచర్ని ఎన్నుకోవడానికి గల కారణం సహోదరుని సాక్ష్యాన్ని మనం పంచు. బ్రదర్ ప్రైజ్ లార్డ్, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అన్న. మీ సాక్ష్యాన్ని చెప్పి ఈ పరిచర్ని ఎక్కడ ఎన్నుకోవడానికి కారణాలు చెప్పండి. అలాగే ఈ ప్రజల జీవన విధానాన్ని కూడా మన వాళ్ళకి వివరించండి. చదువుకోలేదు నేను చదువుకుంది 4th క్లాస్. నేను ఎప్పుడు కూడా చచ్చిపోవాలని కోరుకునేవాడిని. బాల్యంలో 16వ సంవత్సరం ముందు కాలం సమాధుల్లోకి వెళ్ళి ఉండేవాడిని. 3-4 రోజులు ఇంటికి వచ్చేవాడిని కాదు. సర్కారు తుమ్మ చెట్లలో ఉండేవాడిని. ఒకే కొడుకుని, అమ్మ ఏడుస్తూ ఉండేది. వయసు ఎంత? అప్పుడు నా వయసు 13-14 కౌమార దశ. అంతే. ఎన్నోసార్లు చచ్చిపోవాలని చెప్పేసి కాలువ లాకులు ఉంటాయి కదా, ఆ లాకుల్లో దూకేసేవాడిని. వాటర్ వస్తుంది. చదువుకోవాలా. 4th క్లాస్కి అతి కష్టం మీద వెళ్ళా, ఫెయిల్ అయిపోయా. తీసుకెళ్ళి పశువులను అప్పగించారు, పశువులను పోగొట్టేశారు, తీసుకెళ్ళి టాపీ పనిలో పడేశారు. సముద్రపు మధ్యన ద్వీపాలు ఉంటే ఆ ద్వీపాల మధ్యన ఇల్లు కట్టేవాళ్ళం. అప్పుడు నా ఏజ్ 15-16 లోపు. అప్పుడు అమ్మ ఏడ్చేది, నా కొడుకుని ఇలా అయిపోయాడు ప్రభువా రక్షించని ఏడ్చేది. అప్పుడు ప్రభు మాట్లాడి, నీ కుమారుడు నాకు ఇచ్చేయి, నేను సేవ చేయించుకుంటా అన్నాడు. మా అమ్మ ఇవ్వాల, చాలా రోజులు ఇవ్వాలి. ఒకే కొడుకుని, అక్క చెల్లి నేను, మధ్యతరగతి రైతు కుటుంబం. కానీ నాన్న కూడా ఆశ్చర్యంగా సపోర్ట్ చేసి అమ్మ ఒప్పుకుని ఏలూరు తీసుకెళ్ళి ఓ పాస్టర్ గారికి అప్పగించేసి, మా అబ్బాయి కాదు, నా కొడుకు కాదు, ఇవాళ నుంచి మీ కొడుకు అనుకోండి అని
వదిలేసింది. 10 సంవత్సరాలు ఆ పాస్టర్ గారి ఇంట్లో బైబిల్ కాలేజీలో ఉదయం 4 గంటలు లేస్తే రాత్రి 12 గంటల వరకు కేవలం పరిశుద్ధులకి వంట చేసి పెట్టేవాడిని. సింగిల్ శాలరీ తీసుకోకుండా 10 సంవత్సరాలు పరిశుద్ధులకు పరిచయం చేశారు. వాక్యం నేర్చుకున్నాను అక్కడ నేను వాక్యం నేర్చుకోవాలి, పరిచయం చేశారు అంతే. బైబిల్ కాలేజీ కానీ వాక్యం నేర్చుకోలేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఉంటానే ఉపవాసం ఉండి పగలంతా పరిచయం చేయాలి, రాత్రి అంతా మిద్ది మీదకి వెళ్ళి దేవుని దగ్గర ఏడవాలి. నేను నత్తివాడిని అన్న, నేను షాపుకి వెళ్ళి చింతపండు అంటాక నాకు 10 నిమిషాలు పట్టేది. నాకు అలాంటి పరిస్థితులు వచ్చినాడు. యాక్చువల్లీ నేను ఫస్ట్ బొల్లారు అనే ప్రాంతంలో సేవ ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక 8 కిలోమీటర్ల యువతల సాయినగర్ అనే ప్రాంతంలో 2002లో పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రభు ఒక దర్శనం మేరకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది 2006 సంవత్సరంలో. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ ఏమీ లేదు, రోడ్లు ఉండవు, ఒక ఖాళీ బాట ఉండేది. ఒక 2 కిలోమీటర్ల దగ్గరలో ఒక బండి పెట్టి అక్కడి నుంచి చెట్లలో నుంచి నేను నాతో పాటు ఆత్మీయ బిడ్డలు కొంతమంది ఈ కాలనీకి వచ్చాం. అయితే ఈ ప్రాంతంలో ఈ ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళ వృత్తి ఎక్కడ కొండలుంటే ఆ కొండల దగ్గరకు వెళ్ళి ఆ కొండలంతటిని సైజులుగా రాళ్ళుగా మార్చి దాన్ని అమ్ముకొని దాంతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఆ కొనసాగిస్తూ ఎక్కడ కొండలుంటే అక్కడ వాళ్ళ గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు. అలా ఒక సంచార జీవులుగా తిరిగి వస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ మా జీవితం ఎలా ఉందంటే, ఏసై నమ్మక ముందు దేశ దిమ్మిరిగా మేము తిరిగేవారు. అంటే ఎక్కడ పని ఉంటే అక్కడ వెళ్ళేవారేమి. నెత్తిన మూటలు పిల్లలు సంకలు పెట్టుకొని మోసుకుంటే అంటే మా జీవితం అంతా అంటే మా తాతలు ముత్తాతలు మా అమ్మ మా నాన్న అంతా శాపగ్రస్తం అయింది. ఎందుకంటే అట్నే దేశ దిమ్మిరిగా తిరుగుతున్నాయి. ఇళ్ళని కానీ ఒక ప్రాంతం కానీ మాకు ఆధార్ కార్డు కానీ మాకు రేషన్ కార్డు కానీ మాకు మంచి పేరు అయితే అసలు లేదు, గుర్తింపు లేదు. ఎప్పుడు ఇక్కడ పని ఉంటే ఇక్కడ చేయాలి, ఇక్కడ పని అయిపోతే మళ్ళీ ఆ మూటలు నెత్తి పెట్టుకొని సంకల పిల్లి పెట్టుకొని వెళ్ళిపోవాలి. అలా తిరిగి వస్తూ టైంలో వీళ్ళు ఊరి బయట గుడారాలు వేసేవాళ్ళు, గుడిసెలు వేసుకునేవాళ్ళు. ఊరి లోపల వీళ్ళు ఉండరు, ఊరి బయట ఉండేవాళ్ళు. వాళ్ళ ఆహార అలవాట్లను బట్టి సమాజంలో వారు కలవలేరు. ప్రజలు కూడా వారిని సమాజంలో ఊరిలో వాళ్ళు వారిని లోపలికి రానివ్వటం అనేది జరగదు. ఊరి లోపలికి వచ్చి బావి నీళ్లు తీసుకున్నా కూడా వాళ్ళు ఊరుకోరు. దేవుడు అంటే మాకు తెలియనప్పుడు అయితే సమాజంలోకి వెళ్తే ఎవరైనా ఊరిలో ఇట్లా మ్యారేజ్ చేసిన వెళ్ళినా కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మీరు గలీజోళ్ళు బయటికి వెళ్ళండి అంటారు. మేము ఆ రీతిగా ప్రవర్తించేవాళ్ళం అన్నమాట. మాకు ఒక ఊరు ఇట్లా ఉండాలి, ఊళ్ళో ఇట్లా ఉండాలి, ఈ మనుషులతో ఇట్లా మాట్లాడాలి అనేది మాకు తెలియదు. ఒక బట్టలు ఎట్లా వేసుకున్నాను, ఒక మనిషి ఎట్లా ఉండాలను. వారం అంతా పని చేస్తే వారం నాడు స్నానం చేసేది. వారం అంతా చేయరు, వారం అంతా లేదు. ఆదివారం వచ్చిందంటే స్నానం చేసేది. ఆ టైంలో ఎట్లున్నది, ఒక బట్టలు ఒక మురికి కంపుతో ఉండేది మా బతుకులు. ఎక్కువ త్రాగటం, ఆ తర్వాత వీళ్ళకి ఏదైనా రోగం వచ్చిందంటే మాంత్రికుల దగ్గరకు వెళతాం, మంత్రాలు చేయించుకోవటం. వాళ్ళు హాస్పిటల్ అనే పదమే వాళ్ళకి తెలియదు, తెలిసినా పెద్దగా దాని జోలికి వెళ్ళరాడు. వీళ్ళలో ఇంకొక అలవాటు ఏమిటంటే బాల్య వివాహాలే చేయటం. మెచ్యూర్ ఫంక్షన్ అయిందంటే వెంటనే ఆ పాపకి మ్యారేజ్ చేయటం జరిగింది. మనుషులుగా మేము పుట్టాం కానీ జంతువులుగా ఇలా జీవిస్తున్నాం. కుక్క బతుకుతుంది, మనుషులు బతుకుతున్నాం. మా జీవితం అంతకాలం సంకాల పిల్లలు పెట్టుకొని నెత్తిలో మూటలు పట్టుకొని మేము మొయ్యాలన్నా అని నాకు చాలా బాధ కలిగింది. చిన్న వయసులో అంటే మాకు పెళ్లిళ్ళు ఎప్పుడైతే అంటే 12 సంవత్సరాలు దాటంగా 13 సంవత్సరాలు పెళ్లి చేస్తారు. అయితే ఇప్పుడు పిల్లలు చూసుకోవాలి, ఇక్కడ పని చూసుకోవాలి. ఎత్తివిన చద్ది సంకల లీలా డబ్బా పెట్టుకొని ఎంత దూరం ఉన్నా నడుచుకుంటే వెళ్ళాలి. 10 కిలోమీటర్లు ఉన్నా నడుచుకుంటే కంకర కొట్టేవారు. మోపిల్లు అయితేనే గన్నులు సుత్తేలు గిడపర్లు అలా నెత్తిల మీద ఉంటుండే. ఇలా సంచారం చేస్తూ ఒకవేళ ఈ లోపు ఎవరైనా చనిపోయి ఉంటే అక్కడే పాతి పెట్టేసి ఇక ముందుకు వెళ్ళిపోవటం. అంటే ఆ ప్రాంతంలో పాతి పెట్టి మళ్ళీ మరొక ప్లేస్కి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొండ అయిపోయింది, పగలగొడతాం, సమానం అయిపోయింది. ఇంకో ప్రాంతానికి వెళతాం. ఇంకో ప్రాంతానికి వెళితే అక్కడ ఏదన్నా భయం, హెల్త్ ప్రాబ్లం బట్టో లేకపోతే ఏదన్నా మంత్రశక్తులను బట్టి చనిపోయారనుకో అక్కడే పూడ్చి పెడతాం, ఇక వెళ్ళిపోవటం. అంతేగాని వాళ్ళకి ఒక స్వస్థలమని ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ఈ సమాధులు చేసుకోవడానికి ఒక ప్లేస్ ఏమి లేదు, ఏముండదు. అమ్మ వందనాలు. పాస్టర్ గారు రానంత వరకు మీ జీవనం ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంటే క్రీస్తుకు ముందు, క్రీస్తుకు తర్వాత. అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలోనే ఇంకా మా జీవితం అంతా అలాగ ఏడ చనిపోయే వారిని ఆడ బూడ్చుకుంటా, ఏడ బ్రతికిన వారిని ఆడ పెళ్లిళ్ళు చేసుకుంటా ఇట్లా ఇస్రాయేల్ ప్రజల్లాగా అలాగనే బతికేవాళ్ళం. మాకు ఒక గుర్తింపు లేకుండే. మేము ఎలాగ మనిషిగా బ్రతకాలంటే మాకు అస్సలు తెలియనేకుంటుండే. తాగే నీళ్ళ కాడికి వస్తే ఇవి మంచి నీళ్ళు ఏంటివి, ఉప్పు నీళ్ళు ఏంటివో అసలు అలాంటివి ఏం తెలియకుండే. నీళ్ళు అంటే నీళ్ళే, అన్నీ తాగేటివే.
ఇలాగ మంచిగా బ్రతకాలంటే మాకు అస్సలు మానవత్వం లేకుండా మేము అడవిలో పుట్టి అడవిలో విరిగి అలాగ బ్రతుకుతున్నాం మా జీవితాలు. ఒకవేళ వీళ్ళల్లో ఒక బాగా డబ్బు ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ గుడిసెల మీద రోడ్డుకు డాంబర్ వేసే డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలు కట్ చేసుకుని ఆ గుడిసెల మీద వేసుకుంటే వీళ్ళల్లో వాడు కొంచెం డబ్బు ఉన్న వ్యక్తి పటేల్ అన్నట్టుగా అంటాం. అలా వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళ వృత్తి. అలా వెళుతూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం ఆగటం, ఆ గుడిసెలతో స్టార్ట్ అయింది వీళ్ళ దగ్గర నేను పరిచర్య రావటం. వాళ్ళ గుడిసెలు ఎంత ఉంటాయి జస్ట్ ఒక్క అంతే. అలాంటి పరిస్థితులు అక్కడి నుంచి కైసర్ నగర్ అనే ఈ ప్రాంతం రావటం. ఒక సంఘటన నాకు బాగా కనపడింది. వీళ్ళు రాళ్ళు కొడతారు, కోపం వస్తే రాళ్లతోనే కొడతారు, ఎదుటి వ్యక్తిని రాళ్ళతో కొడతారు. ఫస్ట్ నేను కాలనీకి అడుగుపెట్టిన సందర్భంలో ఒక మనిషిని కింద పడదోసేసి ఎద మీద కూర్చుని ఇంతలావు గనిట్ రాయితో తల మీద కొడుతున్నారు ఒక ఆయన. అక్కడ ఆ సన్నివేశం నా హృదయాన్ని బాగా ఏడిపించేసింది. చూస్తే వీళ్ళ దగ్గర సరైన వస్త్రాలు ఉండవు, తిండి ఉండదు, చదువు ఉండదు, బాల్య వివాహాలు ఉంటాయి, హాస్పిటల్ వైద్యం ఉండదు. దేవుడు అనేవాళ్ళు ఉన్నారంటే మూఢనమ్మకాలతో బ్రతికే విధానం అనేది వీళ్ళల్లో నాకు కనబడింది. ఇది వీళ్ళ లైఫ్ విధానం అంతా, వీళ్ళ జీవిత విధానం అంతా అలా మనకు కనపడుతుంది. సాయినగర్ వచ్చింది, గుడి చేసుకునే వాళ్ళం, గుడి చేసుకొని అక్కడ కష్టం చేసుకుని వచ్చి ఇంటికి వచ్చేది. మా భార్య నేను ఇద్దరం తాగేవాళ్ళం. భార్య భర్తలు ఇద్దరం తాగేవాళ్ళం ఫుల్గా. నైట్ 10:30-11 గంటలకు వచ్చేవాళ్ళం ఇద్దరం. మేము ఏడంటే ఆడ పని చేసుకునే వాళ్ళము. అలా పని చేసుకొని మా పిల్లలకు చదువు అనేది లేదు. మగవాళ్ళు అయితే ఏడ చేసిన పని ఆడ తీసుకొని డబ్బులు తీసుకొని పుల్లు తాగేవాళ్ళు. తాగి రాళ్ళు కొట్టేవాళ్ళం మేము. పుల్లు తాగి పుల్లు కొట్టుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ కేసులు పెట్టుకునే వాళ్ళు. అలాగా నడుస్తుంటే దేవుడు అనేవాడే లేడా మనిషి జీవితాన్ని మార్చడానికి. ఎంత కష్టం చేసినా మాకు సమస్యలు తీరట్లేదు అని అనేకమైన కష్టాల్లో ఇబ్బందుల్లో చేసిన డబ్బులన్నీ అక్కడనే ఖర్చు పెట్టేవాళ్ళు, కొట్టుకునే వాళ్ళు. అంటే ఎవరు కూడా పోలీసులు కూడా భయపడేవాళ్ళు. ఎప్పుడు మీ వాళ్ళు తాగుతారు, గొడవలు పడతారు, కొట్టుకుంటారు. ఇష్టం వచ్చినాడు తాగి, ఇష్టం వచ్చినారు సినిమాలకు పోయి ఇవో నేను వేసిన వేషాలు చాలా ఉన్నాయి. వీళ్ళు మారటానికి ప్రధానంగా దేవుడు చేసిన కొన్ని అద్భుతాలు చెప్పండి. ఎందుకంటే సామాన్యమైన మనుషులు మారటానికే ఏదో ఒక అద్భుతం జరిగితే కానీ నమ్మలేనటువంటి పరిస్థితి. చాలామంది క్రైస్తవులు ఒక స్వస్థత ద్వారా కానీ ఒక అద్భుతం ద్వారా కానీ నమ్మిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ వీళ్ళు ఎలాగా దేవుని వైపు మరలారు? వీళ్ళకి సువార్త చెప్పినా వీళ్ళకి తెలియదు. ఎందుకు వీళ్ళు చదవటం రాదు. వీళ్ళకి ఒక్కటే ఏదన్నా రోగం వస్తే మాంత్రికులు దేవుడు. కానీ వీళ్ళ దగ్గర రావటానికి ప్రధానమైన కారణం ఆనాడు అపోస్తులు వెంట యేసు ప్రభు ఉండి సూచక్రియలు అద్భుతాలు చేసి వాళ్ళు ప్రకటించిన సువార్తను ఎలా స్థిరపరుస్తూ వచ్చాడు. ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానన్నా దయ్యాలు పెట్టిన వ్యక్తులు దగ్గర తీసుకొచ్చేసేవాడు. వాళ్ళు మేము రాము అని కేకలేసేవాళ్ళు. వాళ్ళు దయ్యాలు పెట్టిన వాళ్ళు చావు బ్రతుకుల మధ్య ఉండి భయంకరమైన రోగాల మధ్య నుండి కొంతమంది ఇది చిన్న విషయాలకే మీద గ్యాస్ నూనె పోసుకుని నుప్పంటి చేస్తునేవాళ్ళు. వాళ్ళకు వాళ్ళే. నేను వచ్చినప్పుడు ఒక గుడిసెలో నుప్పంటించుకున్న ఒక మనిషి ఉంది. నేను ఆ గుడిసె లోపలికి వెళ్ళి ప్రార్థన చేసేసరికి భయంకరమైన వాసన, కాలిపోయిన మనిషి. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు అద్భుతమైన కార్యాలు చేశాడన్న. అది ఒక మాటలో చెప్పాలంటే ప్రభువుకే మహిమ కలగాలి. ఎప్పుడైతే అలా రోడ్డు మీదకి వస్తున్నామో ఇళ్లలో దయ్యాలు పెట్టిన వ్యక్తులు బయటకు వచ్చేసేవాళ్ళు. నేను సాయంత్రం పూట వచ్చి ఇక్కడ గ్రౌండ్లో కూర్చుంటే దయ్యాలు పెట్టిన వాళ్ళని, మంత్రశక్తులతో ఉన్నవాళ్ళని, చేతబడి శక్తులతో ఉన్నవాళ్ళని, భయంకరమైన రోగాలతో ఉన్నవాళ్ళని, రక్తం గడ్డలగట్టిన ఉన్నవాళ్ళని వాళ్ళందరినీ మోసుకొచ్చేసేవాళ్ళు. ప్రార్థన చేయగానే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వెంటనే వాళ్ళు హీల్ అయ్యారు. ఒక్క 6 నెలల్లో వీళ్ళ బస్తీ యేసు దగ్గర మోకరించింది. మరి అట్లా ఉన్న జీవితాలను మరి ఒకప్పుడైతే యేసు ప్రభు తెలియక ముందు యేసు ప్రభు మా దేవుడు కాదు, తెల్లోళ్ళ దేవుడు అంటే ఆయన. ఒకప్పుడు వాళ్ళని చూస్తే కూడా మేము చాలా దూరంగా వెళ్ళే వాళ్ళం. కానీ మరి కఠోరమైన కష్టాల్లో ఏ దేవుడైతే ఏముంది, మన ప్రాణాలు బ్రతికితే చాలు, మన కుటుంబం క్షేమంగా ఉంటే చాలని ఆ కష్టాల్లో మరి మేము దేవుని వైపు చూసినప్పుడు, ఇక్కడ దైవజనుని మా ప్రాంతానికి నడిపించినప్పుడు మరి దేవుడు గొప్ప, ఆయన చేసిన త్యాగానికి, ఆయన పడ్డ ప్రయాసానికి మరి ప్రజలంతా మారి ఇక వాళ్ళ జీవితాల్లో చెప్పలేని ఆశ్చర్యకార్యాలు ప్రభు చేశాడు. ఆ కార్యాలు కళ్ళారా చూశారు. ఆ చూడటంలో నెమ్మదిగా ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేయాలన్నా అని నన్ను అక్కడ రిక్వెస్ట్ చేశారు. ఆ కాలనీకి వచ్చి అట్ట ఈ కాలనీలో 2006వ సంవత్సరం జూలై 17వ తారీఖు ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ దగ్గర యవనస్తులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే పెద్దవారంటే వాళ్ళకు ఒక అవగాహన కొంత ఉంటుంది కాబట్టి
బరువు బాధ్యతలైన ఉంటాయి, వాళ్ళు క్రీస్తుని అంగీకరించడానికి ఒక అవకాశం ఉంది. ఈ యవ్వనస్తులు అనేవాళ్ళు అటు చెప్పిన వినరు, వాళ్ళు ఎలా పట్టబడ్డారు? తల్లిదండ్రులు హీల్ అయ్యారు. ఓకే, తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది, త్రాగుడు మానేశారు, రోగాలు తగ్గినాయి, స్వస్థతలు జరిగినాయి, దయ్యాలు పోయినాయి. దాంతోపాటు కేవలం స్పిరిచువల్ జోన్లు మాత్రమే కాకుండా సొసైటీలో వీళ్ళు ఎలా ఉండాలి అనే పాయింట్ మీద నేను వాళ్ళని లీడ్ చేయడం జరిగింది. ఒకటి, మీరు పనికి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేసుకెళ్తారు, పని దిగంగానే పక్కన పెట్టేసి సొసైటీలో మీరు మళ్ళీ బయటికి వెళ్ళేప్పుడు ఏ బట్టలు వేసుకుంటారో మంచి బట్టలు వేసుకోవాలి, కాళ్ళకి చెప్పులు మార్చాలి, హెయిర్ స్టైల్ మార్చాలి. తర్వాత ఇట్లా కాదు, దైవజనుడు వచ్చినాక మీరు ఇట్లా ఉండొద్దు, ఇట్లుంటే మీకు విలువ లేదు, మీకు విలువ ఇయ్యరు, మీరు విలువ తీసుకోరు, అట్లుండొద్దు అని చెప్పేసి మాకు మంచి నడక నేర్పండి. వస్త్రాలు కానీ, చెప్పులు కానీ, నెత్తి దూకోవడం కానీ, కటింగ్లు చేసుకోవడం కానీ, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎదుటి వారు మనం నమస్తే చెప్పినప్పుడు వాళ్ళు మనకు నమస్తే చెప్పాలంటే మనం ఎట్లుండాలి అనేది అది నేర్పండి. వీళ్ళ ఇళ్లలో గ్యాస్ పొయ్యి ఉండదన్న, చిన్న 2 రాళ్ళు పెట్టుకుంటారు, చిన్న సన్న పుల్లలు తెచ్చేసి పొయ్యిలో పెట్టుకుని నాకు టీ పెట్టారు. టీ పెడితే ఈ పొయ్యి బూడిద అన్నీ మిక్స్ అయిపోయి స్మెల్ వచ్చింది. అక్కడ నాకు తాగటానికి బాధ, ఇలా ఒక్కసారి నేను తాగటానికే నాకు ఎంత బాధ వేస్తే నిత్యం వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు మనుషులే కదా అన్న భారం కలిగి ఇక్కడ నుంచి ఒక వ్యక్తిని బండి ఎక్కించుకుని గ్యాస్ గోడ దగ్గర తీసుకెళ్ళి అంత ఫైల్ ఫిల్ చేసి గ్యాస్ కనెక్షన్ తీసుకుని దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఆ స్టవ్ బిగించి బర్నర్లో రెగ్యులేటర్లు, ఇది సిమ్ ఇది హై, ఇది నైట్లో రెగ్యులేటర్ కింద ఆర్పాలి, తర్వాత లైటర్తో ఇలా కొట్టాలి అని మొత్తం స్టవ్ ఎలా యూజ్ చేయాలో మొత్తం చూపించాము. మాకు కట్టెల పొయ్యిలు ఉండేవి, గ్యాస్ పొయ్యి లేదు. ఎక్కడ పోయినా కట్టెలు ఏరుకొచ్చుకోవాలి, మేము వండుకోవాలి. ఇట్లా మీరు కట్టెల పొయ్యిను ఎన్నాళ్ళు వండుకుంటారు, గ్యాస్లు తెచ్చుకుంటే బాగుంటుంది అని మరి దైవజనుడు చెప్పినప్పుడు ఆ గ్యాసులు తెచ్చుకొని మేము గ్యాసులు పెట్టుకున్నప్పుడు మీరు బోర్ నీళ్ళు తాగవద్దు, ఈ నీళ్ళు తాగితే ఆరోగ్యాలు పాడతాయి, మీరు మంచి నీళ్ళు తాగాలి, ఫిల్టర్ నీళ్ళు తాగాలి అని మరి మా సేవకుడు ఒక తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ మాకు మరి నీళ్ళ విషయంలో కానీ, బట్ట విషయంలో కానీ, ఇప్పుడు పోలీసులు కానీ బస్సులు ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తాగి కొట్టుకొని మా దగ్గర వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకు జేజీపులు, ఇటాజులు, కార్లు, బైకులు దేవుడు అంతగా ఆశీర్వదించురు. వాళ్ళు తాగడలేదు. మరి వాళ్ళ గలీల్లో మరి అంత సౌండ్ లేకుండా పాస్టర్ వచ్చాడు, ఆయన ఇందులో ఉన్న లీడర్లు కూడా మరి మా పాస్టర్ని చూసి సాక్ష్యం ఇస్తారు. ఆ స్థితిలో నుండి దేవుడు మరి ఈ స్థితికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు దేవునికి, సేవకునికి మేము రుణాస్తులమే. ఇప్పుడు ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు ఈ మార్పు కలుగుతుంది కదా, వీళ్ళ డ్రెస్ కోడ్ మారింది, చెప్పుల విధానం మారింది, పెద్దవాళ్ళు వస్తే నమస్తే పెట్టాలి, కాలనీకి రాజకీయ నాయకులు వస్తే గౌరవంగా నమస్తే పెట్టాలి, చిన్న పెద్ద గురువు దైవం యేసై మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ విలువలన్నీ వారికి నేర్పగానే ఆటోమేటిక్గా ఈ యవనస్తులు కూడా ఇటు ఆకర్షితులయ్యారు, ప్రభు కోసం ఆకర్షితులయ్యారు. వీళ్ళు అంతకు మునుపు ఎలా ఉండేదంటే వీళ్ళే త్రాగుతారు, వీళ్ళే కొట్టుకుంటారు, వీళ్ళే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటారు. ప్రతిరోజు ఈ బస్తీకి పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు, ఈ లీడర్లు అందరూ కూడా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఆఖరికి పిఎస్లో ఉన్న సిఐ కానీ, ఎస్ఐ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు మారరా బాబు అని దండం పెట్టి వాళ్ళు కూడా పక్క వెళ్ళిపోయేవాళ్ళు, మీ కొట్టు జావుండ్రా అని. తర్వాత పక్కనే ఒక ప్రగతి నగరం ఊరు ఉంటుంది, ఆ ఊరిలో రోడ్లన్నిటికి వీళ్ళే రాళ్ళు కొట్టేవాళ్ళు. పగలంతా రాళ్ళు కొట్టాలి, ఆ డబ్బులతో సాయంత్రం తాగాలి, సాయంత్రం తాగగానే అందరూ వీళ్ళ కొట్టుకోవాలి. కారణం ఏముండదు, మళ్ళీ పొద్దున్న లెగవాలి, తల్ల పగిలిపోయి ఉంటే మళ్ళీ ఏదో చేసుకోవాలి, మళ్ళీ అది మట్టో ఏదో మొత్తం గాయాలు పూసేసుకోవాలి. ఇక ఆ గ్రామ సర్పంచి వీళ్ళ గొడవను తట్టుకోలేక వీళ్ళని తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టి తాళం వేసేవాడు ఎవ్రీడే. ఒక రోజున అలా తాళం పెట్టిన వ్యక్తిని నేను బండి మేకేసి తీసుకెళ్తున్నా, ఆయన చూసి అసలు ఎట్ట మారారు, ఇక్కడ ఒక బ్రదర్ ఉంటారు శ్రీశైలం గారని, ఆయన వీళ్ళ బాధను తట్టుకోలేక దండం పెట్టేసేవాడు. ఏదో ఒక రోజున అంటున్నాడు నాకు దారిలో కనబడి, పాష గారు మీరు ఏం మాయ చేశారో గారి, వీళ్ళు ఎట్ట మారారు, ఒక్కటే యేసయ్య మనసు మార్చువాడు, కేవలం ప్రకటించువాడు, యేసుకే మహిమ చెందాలి. సమాజంలో ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా బట్ట కట్టుకోవాలి, మనం 10 మందిలో ఎలా తిరగాలి అన్నది నేర్పింది జీవనాన్ని ఆయనే మాకు నేర్పించింది. అయితే ఇప్పుడు ఈ రీతిగా మేము ఉన్నామంటే దేవుని తర్వాత మాకు క్రమం సిస్టమ్ అన్ని నేర్పించిందంటే సేవకుడు అయ్యగారు. ఇదైతే సమాజంలో ఇప్పుడు గుర్తించుతున్నారు మాలని, అలా నేర్పించిండు. ఒక తండ్రి కంటే ఎక్కువగా ఆయన ప్రేమని ఎంత చూపాలో అంత కాకుండా ఇంకా ఏగస్ట్ కూడా ఆయన ఖర్చు పెట్టిండు మా గురించి. దేవుని నమ్మకం ముందుకు ఇప్పుడైతే దేవుని నమ్మినాక అయితే ఆనందంగా సంతోషంగా అయితే జీవిస్తున్నాం. టోటల్గా ఇల్లు ఫ్లాట్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కాంపౌండర్లు కట్టుకోవాలి, పిల్లలను స్కూలుకు పంపాలి, బాల్య వివాహాలు చేయకూడదు,
అడ్డుకట్ట 80% వేయగలిగాము. ఈరోజు ఏది లేని స్థితిలో మాకు సైకిల్ అంటే లేదు, మాకు సైకిల్ లేని స్థితిలో మాకు చిన్న క్రమక్రమంగా ప్రార్థన చేస్తుంటే ఒక చాక్లెట్ కొనుక్కుందామంటే ₹1 లేని స్థితి మాది. కడుపు కారం తిన్నా సరే కానీ పెయి మీద మనతం బట్ట మాత్రం మంచి చేసుకోవాలన్నాడు. బైకులు ఫస్ట్ బైకులు, తర్వాత మీకు బైకులు వస్తున్నాయంటే ఇక అమెరికాకి వెళ్ళి వస్తున్నాయి డబ్బులు. మీకు ఎన్ని ఇస్తారు? మీరు అందరు మారుతారు, అమెరికా వాళ్ళు ఇస్తారు మీకు డబ్బులు, ట్రాక్టర్లు వేస్తారు. మీరేంది ఇట్లా? మేము అప్పటి నుంచి ఉన్నాము బస్సులా, మాకేది లేదు. మీరు ఎప్పుడు నిన్నమొన్న వెనుకొచ్చి ట్రాక్టర్లు, బైకులు, టిప్పాలు, జేసీబీలు ఇవన్నీ ఉంటారు. మీరు ఇండ్లు కట్టడంలో కూడా మేము మంచిగా ఉన్నాయి మీ ఇండ్లు అని మాట్లాడుతారు. మా జ్ఞానం అయితే మాకు లేదు. మాకు ఒక దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మేము బతుకుతున్నాం. ఎన్ని తరాలైనా ఎంతమంది మార్చలేరు, మీ ఎవరు మార్చలేరు. కానీ మీరు ఎట్లా మార్చిండో అసలు నాకు తెలియదు. అలాంటి మా బ్రతుకులు ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే అంతా దేవుని కృపని, మాదైతే ఏం లేదు. తర్వాత వీళ్ళు త్రాగే త్రాగుడికి ఇక్కడ బెల్ట్ షాప్ ఉంటుంది. ఆ బెల్ట్ షాప్ ఆయన మూసేసాడు, క్లోజ్ చేసి ఒక రోజు నన్ను పిలిచాడు. పాష గారు, మీ వాళ్ళందరూ తాగి నా బెల్ట్ షాప్ ఒక్కొక్కళ్ళు నెలకి 5 నుండి 6 వేలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు సొసైటీలో ఒక మార్పు తెస్తున్నారు కాబట్టి మీకు నేను సపోర్ట్గా ఇక్కడ నుంచి నేను ఈ బెల్ట్ షాప్ మూసేస్తున్నా చెప్పేశారు ఆయన, డైరెక్ట్ చెప్పేశారు. ఇప్పుడే ఉంటారు, కావాలంటే మాకు కనుక్కోవచ్చు రేపు. క్లోజ్ చేసి ఈ మార్పు అంతా ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఎమ్మెల్యే దాకా వెళ్ళింది, పక్క ఊరు సర్పంచుల దాకా వెళ్ళింది ఈ మార్పు. ఈ సాక్ష్యం చెప్తే మాకు ఒక 2 రోజులైనా సరిపోదు మా జీవితంలో. మమ్మల్ని ఒకప్పుడు అసలు ఊళ్ళకి రానిచ్చేవారు గారు, ఒక ఫంక్షన్ అయితే రానిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక సేవకుని ద్వారా ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఎంపీల దగ్గర పోయి మమ్మల్ని పిలుస్తారు, ఫోన్ చేసి పిలుస్తారు. ఇప్పుడు అంత శక్తి దేవుడిచ్చాడు, మేము కాదు తెచ్చుకున్నాం. మా జీవనాన్న ద్వారా, మా సేవకుని ద్వారా తెచ్చిన కృప అది ఇప్పుడు ఎల్లప్పుడూ అట్లనే. అంతకుముందు వీళ్ళకి ఎవరో నమస్తే పెట్టరు, వీళ్ళు ఎవరికి పెట్టరు. ఎందుకంటే 24/7 వీళ్ళు తాగిన మత్తులోనే ఉంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, వీళ్ళకి నమస్తే పెడుతున్నారు, వీరు ఎదుటి వాళ్ళు నమస్తే పెడుతున్నారు. ఇవన్నీ చూసి పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, ఇవన్నీ మంచిగా చెబుతూ వచ్చాం. తర్వాత రోగం వస్తే పిచ్చి మందులు చేయకండి, చెట్లు పసర్లు తాకండి అని చెప్పి ల్యాబ్ వాళ్ళని పిలిచి వీళ్ళు బ్లడ్ శాంపిల్ ఇచ్చి ఏ రోగానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఆ డాక్టర్కి ఫోన్ చేసి ఆ డాక్టర్లు కూడా అద్భుతంగా డాక్టర్ గారు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దేవుని కృపను బట్టి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ విశ్వాసం దేవుని మీద పెట్టాలి. నేను సేవకు వచ్చినప్పుడు 16 సంవత్సరాల వయసు అన్న. క్రీస్తు ఎలా ఉంటాడో వాళ్ళకి చూపించగలిగాను. దేవుడు ఇచ్చిన భాగ్యం. అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు కదా, అవ్వాల, బిఫోర్ ఆ మ్యారేజ్ అవ్వాల. క్రీస్తు ఎలా ఉంటాడో చూపగలిగే. నెలకి 16 రోజులు ఉపవాసం ఉండేవాడిని. అంటే కాపరి మా కోసం కష్టపడుతున్నాడు. క్రీస్తు ఎలా ఉంటాడో మాకు తెలియదు, కానీ క్రీస్తు ఎలా ఉంటాడని చూపిస్తున్నాడు. దేవుడు అంటే ఇలా ఉంటాడు, దైవజనుడు అంటే ఇలా ఉంటాడని తెలియని స్థితిలో ఆ చీకట్లో ఉన్న ఈ ప్రాంతానికి దైవజనుడు ఎప్పుడైతే ఇక్కడ కాలు పెట్టిండో ఎలుగు వచ్చింది, ఈ ఊరికి గుర్తింపు వచ్చింది, మళ్ళా రోడ్డు చేశారు. దైవజనుడు ఎప్పుడైతే కాలు పెట్టి ఇక్కడ ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసిండు, ఒక్కొక్కరు మేము రక్షించబడి ఇప్పుడు మళ్ళా దైవజనుడు ఎప్పుడైతే వచ్చి ఇక్కడ మందిరం కట్టి ఆరాన్ని జరిపిస్తున్నాడో, మొత్తం మేము ఇలా బ్రతకాలి, ఇలా బట్టలు కట్టుకునాలి, ఇలాగ తిండి తినాలి, ఇలాగ సమాజంలో మంచి పేరు గుర్తింపు రావాలి. ఒక తల్లి తండ్రి కొంతసేపే మాకు నడక నేర్పించి మమ్మల్ని బ్రతకమని చెప్తారే కానీ మా దైవజనుడి జీవితం అంతా మాకు ఒక తండ్రి ఆ తల్లిగా ఉండి మాకు ఇలా బ్రతకాలి, ఇలాగ సమాజంలో మీరు మంచి వారే జీవించాలి అని మాకు అన్నీ నేర్పించి ఈరోజు మరి మంచిగా మేము సమాధానం, సంతోషం, నెమ్మది మాకు అన్ని దేవుడిచ్చి ఈరోజు బ్రతికించిండు. దేవుని కృప, దైవజనుని ప్రార్థన ఈ ప్రాంతం ఈరోజు గొప్ప గుర్తింపు ఇలా పడ్డది. మేమంతా ఇప్పటి వరకు మంచిగా దైవజనుని ప్రార్థన, ఆయన త్యాగము, ఆ దేవుని కృపని బ్రతుకున్నామంటే ఇప్పుడు మంచిగా పర్వాలేదు, అంతా మంచిగా ఉన్నాం. రూపాయి ప్రస్తావన ఇప్పుడు చేయాలి. దశమ భాగం, కానుక అనే ప్రస్తావన లేదు. మా సంఘంలో అసలు కానుకలు పాటే ఉండదన్న. గద్దించినా కూడా మా తండ్రి లాంటోడు అనే ఒక ఆలోచనలోకి వాళ్ళు రాగలిగారు. ఈరోజు ఇలా ఉన్నామంటే ఫస్ట్ దేవుడు, తర్వాత సేవకుడే. ₹1 ఎలా వాడుకోవాలి, ₹1 వేస్ట్ ఇట్లా ఖర్చు పెట్టద్దు ఇట్లా అని మా నుంచి మాత్రం ఆయన ఏది ఆశించలేడు. 3 సంఘాలు ఉన్నాయి జీవనాన్నకు. ఏ సంఘంలో కానీ ₹10 ఇలా ఖర్చు పెట్టుకొని కానీ నాకు ₹10 ఇవ్వండి, నేను తింటా ఈ రోజున మీకోసం ఇట్లా ప్రయాసపడుతుంది మీకు అని లేదు. ఆయన వీళ్ళని మార్చే క్రమంలో, వీళ్ళ కోసం మీరు ప్రయాసపడే క్రమంలో దేవుని ప్రేమను బట్టి చాలా పోరాటాలు ఉంటాయి, ఎన్నో ఆత్మీయ పోరాటాలు ఉంటాయి. అటు మనుషుల నుంచి కావచ్చు, ఇటు మనకు కనపడని అపవాది నుంచి కూడా కావచ్చు.
మీకు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన మనుషులు చేసినవి కొన్ని, లేదా అపవాది చేత మీరు శోధించబడినవి కొన్ని చెప్పండి. ఫస్ట్ ఈ ఊరికి వచ్చినప్పుడు నా బండి తాళం లాక్కున్నారు. నువ్వెలా ఆ కాలనీకి వస్తావో చూస్తావు. అది ఒకటి. అక్కడి నుంచి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నా అనిపించిందో అడ్వాన్స్గా వాళ్ళకి ప్రేమను పనిచేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు మారిపోయేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా మాంత్రికులను ఆశ్రయించేవాళ్ళు. వీళ్ళు మంత్రశక్తుల నుంచి విడిపించబడగానే ఆ మాంత్రికులు నాకు చేతబడి చేసేవాళ్ళు, నన్ను లేపేద్దామని. మార్నింగ్ లేచి డోరు తీయగానే గుమ్మం ముందే ఇస్తరాకులు, కోడిగుడ్డు, పసుపు ముద్దులు, సో వాళ్ళు ఏదో ఉంటాయి సరుకు, ఆ సరుకులన్నీ పెట్టేసేవాళ్ళు. ఆ ఎఫెక్ట్ నన్ను ఆరోగ్యం మీద బాగా చూపించేవాళ్ళు. అలా నిత్యము పోరాటం ఉండేదన్న. ఒకసారి పక్క ఊరు నుంచి నేను శుక్రవారం ఆరాధన చూసుకుని బండి వేసుకుని మిట్ట మధ్యాహ్నం అడవిలో ఆ బండి వేసుకొస్తుంటే ఒక ప్లేస్ దగ్గర రాగానే ఒక పంచి కట్టు వేసుకున్న వ్యక్తి చెయ్యెత్తాడు. ఈ ఏరియాలు ఏమి రావు, సరే మనం లిఫ్ట్ ఇద్దామని చెప్పి ఎక్కించుకున్నాం. కొద్ది దూరం వెళ్ళేసరికి ప్రభు ఆత్మ వాడిని దింపేయి అంటున్నారు. ఎప్పుడైతే ఒక నిమిషం ఆగండి అని చెప్పి నేను బ్రేక్ వేసి ఆయన దిగమన్నాను, దిగాడు. ఎక్సలేటర్ ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోగానే బతికిపోయేవరోయ్ అని పెద్ద కేకేశాడు. అట్ట కనబడని ఆత్మీయ పోరాటం, చాలా హెవీగా పోరాటం చేయాల్సి వచ్చింది. సేవకులు సైతం కూడా వ్యతిరేకం ఇచ్చి ఊళ్ళో లేకుండా చేయాలని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఏదైనా అన్నిటిలో దేవుడు నా ప్రక్కన నిలబడి వివాహం జరగక మునిపే యుద్ధ రంగంలో దిగిన దేవుడు పరిశుద్ధతను కాపాడుకోవటానికి, 10 మందికి క్రీస్తుని చూపటానికి ఈ రోజు వరకు ఏనాడు ప్రభు వదిలిపెట్టలేదన్న. ఎన్నోసార్లు మరణ అంచులకి వెనక్కి తిరిగి వచ్చా. ఆ తర్వాత సేవాక్షేత్రంలో ప్రభు కృప చూపుతా ఈ రోజు వరకు ఒక విజేతగా నిలబెట్టాడని ధైర్యంగా క్రీస్తునందు చెప్పగలుగుతాం. ఇక్కడ వీళ్ళు చేసుకునేదే చిన్న వృత్తి. ఈ విధంగా అంటే మీకు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు అంటే మీకు ఏదైనా ఇప్పుడు ఆలోచన వచ్చిందా ఇక్కడ చేస్తే సేవ అంటే చూస్తున్న కొంతమంది మన విశ్వాసులకైనా సేవకులకైనా ఒక పురుకొల్పబడే విషయంగా ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. మీకు ఆర్థికంగా ఎలాగ మీరు దాన్ని జయించగలిగారు? ఒకటన్నా నాకు సంతోషం ఏంటంటే నేను సేవకి ఆర్థికంగా సేవ కొంచెం డెవలప్ అయినాక నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఒక్కటే అడిగేవాడిని, నేను నెహెమ్యాని మాదిరి తీసుకున్నానన్న. పని దేవుంది, జీతం కూడా దేవుడే ఇవ్వాలి. నేను ఆర్థికంగా అసలు చాలా సఫర్ అయినా సంఘానికి ఏనాడు నేను దాన్ని వ్యక్తపరచలేదు, ఏనాడు వ్యక్తపరచలేదు. కానీ నాకు ఈ సమస్య ఉందని సంఘానికి తెలవనివ్వాల, ఒక సూచాయి కూడా చెప్పలేదు, అస్సలు చెప్పలేదు. ఒక్కడే అడిగేవాడిని, నువ్వు ఇస్తే తింటా, ఇవ్వకపోతే పస్తుంటా, నన్ను పిలిచావు, జీతం నువ్వు ఇవ్వాలి. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే తెలవకుండానే దేవుడు నన్ను పోషించుకుంటూ వచ్చాడు. ఒక్కసారి నన్ను టచ్ చేసింది ఏంటంటే నాకు ఆర్థిక ఇబ్బంది చాలా ఉండే. ఏదో బయటికి వెళ్దాం అనుకుని రోడ్డు ఎక్కాను బండి వేసుకుని. ఇలాగే ఇప్పుడు పరిచయమైన వ్యక్తి, సాధారణమైన పరిచయం వ్యక్తి ఆగి చేతిలో 10,000 పెట్టాడు. అతను విశ్వాసం కూడా కాదు, విశ్వాసం కాదు, క్రైస్తవుడు కాదు, ఏమి కాదు. 10,000 పెట్టినాక ఎందుకు పెట్టారు అన్న. నాకు ఎందుకో మీకు డబ్బులు ఇవ్వాలనిపిస్తుంది. 10,000 వాడుకోమని చెదరపెట్టి వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ మనిషి ఆ తర్వాత నుంచి మనిషి నాకు కనపడలేదు. ఇలా దేవుడు ఆశ్చర్యంగా సంఘం మీద భారం మోపకుండా కాపాడుకుంటూ వచ్చాడన్న. అన్న ఇప్పుడు మీరుంటున్నదే ఒక చిన్న పల్లెటూరు కాదు, చిన్న పట్టణం కూడా కాదు, మహానగరం. మీరు ఈ పరిస్థితుల్లో సేవ చేస్తున్నప్పుడు, ఈ మనుషుల మధ్య సేవ చేస్తున్నప్పుడు, అంటే మీరు బయటకు సిటీకి వెళ్ళినప్పుడు కానీ వేరే సేవకులను చూసినప్పుడు కానీ నేను కూడా కాస్త ఈ ప్రాంతాన్ని వదిలి ఈ ప్రాంతంలో సేవ చేద్దాము, మరొక ప్రాంతం కూడా సేవ చేద్దామని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? కళ్ళ కూడా రాలేదన్న, కళ్ళ కూడా రాలేదు. రాకపోవడం కారణం ఏంటంటే ఈ ప్రజల మీద ఎందుకు దేవుడు ఎనలేని భారం పెట్టాడన్న. వాళ్ళకి దెబ్బ తగిలితే నాకు తగిలినట్టు ఫీల్ అయిపోతా. మీరు ఎంత ఎదుగుతుంటే ఒక పిల్లలు ఎదుగుతున్నప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తాడో అలా సంతోషించేవాడే. కానీ సేవకుడు ఎన్నో మా కోసం ఉపవాసాలు ఉండి ఆయన కడుపు కట్టుకొని మాకెవరికి ఏమైనా తట్టుకోలేడు. ఇప్పటికి ఏంది నా పిల్లలు ఇలా అయిపోయారు కదా, వాళ్ళకి ఎవరు ఇప్పటికి ఆయన చిన్నదేమన్నా అయితే తట్టుకోలేడు. వాళ్ళు ఇల్లు కట్టుకుని ఇల్లు ఓపెన్ చేసుకుంటే నా ఇల్లు ఓపెనింగ్ అన్నందుకు ఫీల్ అయిపోతా. వాడు కారు కొనుక్కుంటే అమ్మయ్యా నేను కారు కొన్నానని ఫీల్ అయిపోతా. ఈ ఆలోచనలతో దేవుడు నా హృదయాన్ని నింపేశాడన్నా. నింపేయటంతో ఏనాడు మంచి ప్లేస్లోకి వెళ్దాం, మంచి ఊర్లోకి వెళ్దాం, మంచిగా డబ్బు సంపాదిద్దామని ఆలోచనే రాలేదన్న, కళ్ళ కూడా. అయితే ఈ స్లమ్ ఏరియాలో కాలినడక ఉన్న ఏరియాలో సేవను స్టార్ట్ చేసినప్పుడు సిటీలో ఉన్న తెలిసిన సేవకులు నన్ను చూసి నవ్వారు. పిచ్చోడు పోయి ఆ సమాధుల దగ్గరలో ఉన్నాడు, ఆ సమాధుల దగ్గరలో మందిరం కట్టాడు, ఎవరు వస్తారు అక్కడికి అని నవ్వారు నన్ను. శనివారం నైటు ఆ మందిరంలో పడుకునేవాడిని. ఊరంతా పండుకున్నాక లేచి నెమ్మదిగా
ఆ సమాధుల యువతలో నిలబడి ఊరు వైపు చేతులెత్తి ఏడుస్తూ గడిపేవాడిని. నన్ను ఇక్కడ గనపరచు ప్రభువా, నన్ను ఇక్కడ గనపరిచాయి. ఈ ప్రజలు నీ దోచుల్లో పెట్టే వరకు నా మనసు వెనక్కి వెళ్ళాలనిపించి ఆ రానివ్వక, ఈ ప్రజల్ని నీ సన్నిధిలో నిలబెట్టే వరకు ఈ ఊపిరి ఉంచు ప్రభువా అని ఏడ్చేసేవాడు. ఆ కన్నీరు అక్కడ అలా కింద పెడుతుంటే, కళ్ళు అలా నీళ్ళు అలా పడిపోతుంటే, ఈ కన్నీటిని గనపరచు ప్రభు అని ఏడ్చేవాడిని. అయితే మా నాయన నేను 8 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. తర్వాత మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మ చనిపోయింది. అయితే ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు. ఎవరు ఇంత అన్నం పెడితే వాళ్ళు లేని అంటే నాకు ఎవరు అంటే చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉండాలి, నేను ఎలా బ్రతకాలని నాకు ఎవరు నేర్పేవాళ్ళు కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలని నాకు నేర్పేవాళ్ళు కాదు. తల్లి ప్రేమ కోల్పోయినా, తండ్రి ప్రేమ కోల్పోయినా. ఏ పరిచయమైన తర్వాత ఆ తల్లి ప్రేమ చూపించాడు, తండ్రి ప్రేమ చూపించాడు. ఇలా కాదురా, వీళ్ళే ఉండాలి అని అన్నయ్య వాళ్ళు కూడా, తల్లి కూడా సొంతం అన్నయ్య తమ్ముడు ఎలా నన్ను తన కొడుకులాగా ప్రేమించింది. అలా ఆ భారంతో సిటీ కదన్నా ఇంకో బంగారపు గనిలో పడేసిన ప్రభువునందు ధైర్యంగా చెప్పగలను, పొమ్మన్న పోను అన్న. ఒకటి, మనం ప్రేమిస్తుంటే ఆ ప్రేమకు వాళ్ళు స్పందిస్తుంటే మనం సేవ చేయగలుగుతాం, వాళ్ళ కోసం ఓర్చుకుంటాం, ఏదైనా చేస్తాం. కానీ కొంత ప్రజలు ఇక్కడ అనాగరికంగా ఉన్నప్పుడు మీకు కొంచెం నొచ్చుకున్న సందర్భాలు, పరిస్థితులు వాళ్ళ వల్ల ఏదన్నా వచ్చాయన్న? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళు క్రీస్తుని ఎరగక మునుపు కొన్ని మాటలు మాట్లాడారు, బూతులు తిట్టారు, ఏసేయండ్రా పొడి చేయండ్రా అన్నారు. పెద్ద బాధ కలగల. క్రీస్తుని ఇంతగా ఒక యవన జీవితాన్ని పణముగా పెట్టి నెలకు 16 రోజులు కడుపు కట్టుకుని సంఘం కోసం ఏవటం అంటే అది మామూలు విషయం కాదు కదా. ఇంత త్యాగం చేస్తున్నా, ప్రభు ప్రేమను ఎంతగా ఒదిగి చూపిస్తున్నా, కొన్నిసార్లు వీళ్ళు సినిమాలకు వెళ్ళి మందిరాలకు వస్తున్నప్పుడు, ప్రభువా వదిలేయాను, వదిలేసే ప్రభువా, ఈ గాయం కంటే అసలు నేను నీ సమూహంలో ఉండటం మేలు, లేదా నన్ను వదిలేసే, వీళ్ళకి ఏమి నేను అన్యాయం చేయలేదు కదా ప్రభువా అని ఏడు చేసేవాడు అన్న. అది నన్ను బాగా గాయపరుస్తుంది. మేము ఆయనను కూడా సంఘం ఆ దేవుని సేవకుని ఎంత సంతోషపెట్టిందో ఈ రోజుల్లో మేము అంత దుఃఖం కలిగిస్తున్నాం. నా దగ్గర ఏం కానుకలు వచ్చినాయి కన్నా, ఎవరైనా కొంచెం ఇల్లు కట్టుకుంటున్నారు అనుకో సంఘస్థులు, వాళ్ళు తీసుకెళ్ళి ఎవరో చెప్పకుండా, రే ఎవరో చెప్పు తోలు తీసేస్తే బిడ్డ చెప్పి వచ్చేసి వాడిని చేతిలో పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు అనుకో, పక్కకు పిలిచి ఎన్ని ఫ్యాన్లు అవసరం తీరా అని చెప్పి అన్ని ఫ్యాన్లు డబ్బులు ఇచ్చేసేవాడిని. రోగాలు ఉంటే తీసుకెళ్ళిపోయి డబ్బులు హాస్పిటల్కు అని చెప్పేసేవాడిని. అంటే నా దగ్గర ఉంటే అది వాళ్ళదే. అంతగా క్రీస్తుని చూపించి ఈ రోజున వాళ్ళు ఇల్లు కట్టుకుని, ట్రాక్టర్లు కొనుక్కొని, జేసీబీలు కొనుక్కొని, టిప్పర్లు కొనుక్కొని, కార్లు కొనుక్కొని ఒక రేంజ్కి వచ్చేసరికి సొసైటీలో కొంచెం వాళ్ళు తప్పుడడుగులు సినిమాకి వెళ్తూ ఉంటారు చూసారా, అది బాగా నన్ను గాయపరుస్తున్నాను. అంటే నా యేసయ్య ప్రాణం పెట్టింది ఈ లోకపు దీవెల కోసమా, ఈ లోకపు తుచ్చమైన ఆనందం కోసం కలువరిలో ఆయన అంత త్యాగం అయిపోయింది అన్న ఆలోచన కలిగినప్పుడన్నా బాగా బాధ కలుగుతుంది. అలాగని కొంతమంది ఉన్నారు దేవుని మహాకృపను బట్టి వాళ్ళు ఆ ప్రేమను అనుభవించి గుర్తించినప్పుడు వాళ్ళు కూడా ఈ పరిచర్యలో అంత వెనువెంటే ఉండి సపోర్ట్గా ఉండి, ఈ మందిరం కట్టేటప్పుడు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకైనా దాచుకున్న బంగారాలను కూడా అమ్మేసి తీసుకొచ్చి మందిరానికి పెట్టి, నేను ఎప్పుడు అడగలేదు. విచిత్రం ఏంటంటే ఈ మందిరం కడదామని ప్రజలందరూ నా గ్రౌండ్లో కూర్చోబెట్టి, ప్రభు నన్ను మందిరం కట్టమంటున్నాడు, మందిరం కడదాము, మోషేకి ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి సహాయం చేసిన దేవుడే నా దేవుడు, ఒకవేళ నేనేమైనా నా విశ్వాసం బలహీనమై మీ దగ్గర చేయి జాపి డబ్బులు పట్టండి అంటే మరి మాట అనవచ్చు అనకూడదు, మీ చెప్పుతో కొట్టండి అన్న. ఓకే, ఒకవేళ అంటే విశ్వాసంలో కొంచెం బలహీనపడి ఉన్న ముందు పరిస్థితులు చూసి కొంచెం భయపడిపోయి నేను ఎక్కడ దేవుణ్ణి తక్కువ చేస్తానని అలాంటి పరిస్థితులు వస్తే మీ చెప్పుతో కొట్టండి అన్న. అది కొందరికి బాగా బాధ వేసింది అనుకుంటా. తర్వాత బాధపడకండి, నేనెక్కడ బలహీన అయిపోతానని చెప్పి ముందే అడ్డుకట్ట వేసేసుకున్నారు అని చెప్పాను. కానీ చిన్న చిన్న పిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు
రాత్రి పగలు తేడా ఎండ వాననకుండగా కష్టపడి ఈ మందిరం కట్టారన్న. దేవుని స్తోత్రం. గలతీ సంఘంతో పౌలు అంటాడు, మీ కన్నులు ఓడబెరికి నాకు ఇచ్చేవాళ్ళని. ఈ రోజున కొంతమంది అలా ఉన్నారన్న పరిచర్యలో. ఓ రోజు నాకు డెంగ్యూ జాయిండీస్ 2 అయ్యి ఆరాధనలోనే కొలప్స్ అయిపోయింది. అందరూ నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు. నా ఎమ్మట ఒక సైన్యంలాగా తెల్ల బట్టలు వేసుకు అందరూ వచ్చారు. నేను తెల్ల బట్టలో ఉన్నా. హాస్పిటల్ భయపడి ఈయనెవరో పొలిటీషియన్ లాగా ఉన్నాడు అని ఫీజు తీసుకోకుండా అందరు లేచి నిలబడి చూపుతాను ఇంకా. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకప్పుడు వీళ్ళేనా ఇప్పుడు ఇలా ఉన్నారేంటారు? కారణం యేసు ఒక్కడే. యేసు ఒక్కడే. దేవుడు కూడా మళ్ళీ నాకు ట్రాక్టర్ ఇచ్చాడు. ట్రాక్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రాక్టర్ కూడా ఇచ్చాడు. తర్వాత ఓ టిప్పర్ ఇచ్చాడు దేవుడు. మళ్ళీ ఓ నెట్ పెట్టి ఒక కారు చేసుకున్నారు బులోరా. 4 ట్రిప్పులు అయినాయి. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు తాగి పరిస్థితి నుంచి దేవుడు ఈ విధంగా ఆత్మీయంగా ఆర్థికంగా దీవించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అంత మంచిగా జరిగింది. దేవునికి స్తోత్రం. అన్న ఇంకోటి, మానవ రీత్యా మనం ఎన్ని చేసినా ఎన్ని సదుపాయాలు ఇచ్చినా సరే అది కొన్నాళ్ళకి మర్చిపోతారు. కానీ వాళ్ళకి హృదయాల్లో నిలిచిపోయేది ఏంటంటే దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని ప్రేమ. వీళ్ళు కొంచెం చదువులేని వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఏ విధమైన వాక్యం అందిస్తారు మీరు? నేను చిన్న వాక్యం తీసుకుంటానన్న. మిగతా దానికి అనుసంధానమైన బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఒక కథలాగా చెబుతా. 10 రెఫరెన్స్లు చెప్పను. బైబిల్ తీయటం తెలియదు, చదువు లేదు. అందుకు ఒకే ఒక వాక్యం తీసుకుంటా. ఆ వాక్యాన్ని ఏం చేస్తానంటే ఆ బోర్డు మీద రాస్తా. దాన్ని పదే ప్రసంగం అయ్యే లోపు ఒక 10-15 సార్లు నేను రిపీట్ చేసి వాళ్ళతో చెప్పిస్తాను. సండే స్కూల్ ఎలా చెబుతాం అలా చెబుతాను. ఇక అలా ఫీడ్ అయిపోతాను. ప్రసంగ శాస్త్రం ప్రకారం నేను వాక్యం చెబుతానంటే వీళ్ళకి అర్థం కాదు. రెండోది, పాటలు కూడా ఎక్కువ మ్యూజిక్ ఉండి డూమ్ డామ్ డిష్ చేస్తామని వీళ్ళకి అర్థం కాదు. చక్కగా పాటలని పదాలను పాడుకుంటా నీట్గా ఒక చంటి పిల్లవాడిని చంకనెత్తుకుని తల్లి గోరుముద్దలు తినిపెట్టినట్లుగానే చేయాల్సి వస్తుంది. మీ సేవను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఏమైనా ఉన్నారన్నా? ఈ పరిచర్య గురించి విన్న వాళ్ళందరూ కన్నీటితో నా దగ్గరకు వచ్చి, అన్న మా కోసం ప్రేయర్ చేయాలన్నా, మేము కూడా ఇలాంటి పరిచర్య చేయాలని బలపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అన్న ఒక మిషనరీ లాగా ఎలా చేయగలుగుతున్నావు? ఒకటే, డేవిడ్ లివింగ్స్టన్ జీవితమే అన్న నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆయన ఎప్పుడూ చనిపోయాడు, కానీ చనిపోయి విశ్వాసంతో ఎప్పటికీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్న ఒక్క విషయం, ఈ చీకటి శక్తులు జయించే క్రమంలో అంటే ఒక్కళ్ళ వల్ల కాదు, ప్రార్థనా సహాయం ఉండాలని చాలామంది అంటారు. ఇప్పుడు సేవకులు కూడా ఒక్కళ్ళ వల్ల ఒక్కళ్ళ ప్రార్థన సరిపోతుంది అంటారు కదా. మరి మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఒక్క సేవకులే ఉన్నారు, మీ విశ్వాసులు కూడా అంత తెలియని పరిస్థితి. మీరు ఎలా నెగ్గుకొచ్చేది ఇదంతా కూడా? ఏ చెట్టు లేనప్పుడు ఆదో చెట్టే మహావృక్షం. వెనకాల నాకు ఎవరు లేరు. వీడు ప్రార్థన సరిపోదని దేవుడు తెలిసే దేవుడు కాదు కదా. ఆయన దూతలు మనకున్నాయి. విచిత్రం ఏంటంటే, ఒక పక్కన నేను ఇదే కాలనీలో దయ్యాలను డజన్ల మందిని వెళ్ళగొట్టి ఇంటికి వెళ్ళేసరికి మా సొంత తల్లి దెయ్యం పెట్టింది. అమ్మకే ఇంట్లోకి వెళ్ళాను, పడిపోయింది, కేకలు పెడుతుంది. తల మీద చేయబడి ప్రార్థన చేశా. చెబుతుంది, నన్ను పలానాడు పంపించాడు, దీన్ని చంపేయమని, దీన్ని చంపేస్తా నేను అన్నాడు. లోపల నుంచి మాట్లాడుతున్నారు, పైకి మాట్లాడుతుంది, ఎవరో పేరు చెబుతుంది, ఏసునామములో బయట రా అన్న. అంతే, ఫీల్ అయిపోయింది. దేవుడు కార్యం చేశాడు. అలా ఇటు సంఘాన్ని చూసుకోవాలి, అటు నగరం అమ్మను చూసుకోవాలి, ఇటు నా ఆత్మీయతను కాపాడుకోవాలి. ఇక ఏ దిక్కు లేనప్పుడు వెనకాల నాకు ప్రార్థనా సపోర్ట్లో ఉన్నారా లేదని దేవుడు చూడవు. నేను ఉంటా బిడ్డని పక్క ఉంటాడు దేవుడు అన్న. మరి ఈ క్రమంలో మీరు ఒక అనుభవం కలిగిన సేవకులు అయితే, అంటే ఇప్పుడు అనుభవం వచ్చింది, ఆ టైంలో మీరు యవ్వనస్తులు. అవును, యవ్వనస్తులు కాబట్టి మీకు చెప్పే ఒక గైడ్ కూడా ఎవరు లేరు. మీకు ఆత్మీయ తండ్రి కూడా లేరు. ఆ సమయంలో మరి మీకు భయం లేదా? అంటే కొత్త అనుభవాలు కదా ఇవన్నీ. మాంత్రిక శక్తులు, ఇంటి ముందు ఇలాగ రక్తం పోయటం, ఇలాగ మా స్వయాన అమ్మకే ఇలాగా దురాత్మ పట్టడం, ఇవన్నీ మీకు కొంచెం కదిలించబడలేదు? విశ్వాసంలో కదిలించబడలేదు కదా, కసి పెంచింది. రియల్ చెబుతుంది. ఒక్కటే ఎప్పుడు అడిగేవాడిని ప్రభువుని, ప్రభువా బ్రతికుంటే నీ సేవ చేస్తా, చచ్చిపోతే నీతో ఉంటా. నేను బ్రతికున్నానా నువ్వు నాతో ఉంటావని నాకు తెలుసు, నేను చనిపోయానా నేను నీతో ఉంటాను నాకు తెలుసు. అలాంటి తరుణములన్నా భారం కలిగి కొంచెం చెట్ల మధ్యకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఒక పాట రాసుకున్నా. బ్రతికుంటే సేవే చేస్తా, చనిపోతే నీతో ఉంటా, నీ కోసమే నా జీవితం, నీ సేవకే నేనంకితం. అనుభవంలో ఏడ్చుకుంటా రాసుకుని అలా అనుభవంలో నుంచి 15 పాటలు రాస్తున్నాను.
సో ఒక్కటే నా దిక్కు ప్రార్థన, ఏం తెలియదు ప్రార్థన. ఎవరైనా తిట్టినా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడిని, ఎవరైనా పొగిడినా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడిని. బొల్లారంలో మందిరం కట్టాను. విశ్వాసులు అందరూ వచ్చి అన్న బాగా కష్టపడ్డావని షాలో కప్పటాగా వచ్చారు. పులిపీటి మీద గోడ తట్టు తిరిగి పిల్లోళ్ళలాగా ఏడ్చేశాను. నాకెందుకు కప్పుతారా, ఏసై కావండి, మీ హృదయాలు ఏసైకి అప్పగిస్తే అదే నా సన్మానం అని పిల్లవాళ్ళకి ఏడ్చేసేవాడిని. అంటే అన్న అక్కడ మీరు తర్ఫీదు తీసుకున్నారు కదా, తర్ఫీదు అంటే సేవకులు పరిచయం చేశారు. అవును. ప్రత్యేకంగా ఇక్కడ ఒక దర్శనంతో వచ్చారా, ఎలా వచ్చారు ఇక్కడికి, ఈ ప్రాంతానికి? ఈ ఊరు రావటానికి ఒక దర్శనంతో వచ్చాను నేను. ప్రభు నాతో మాట్లాడారు. ఎందుకంటే నేను ఎటు వెళుతున్నా సరే సింగిల్గా వెళ్ళి రావాలి. ఓ పక్కనే మాంత్రికుల ప్రభావం, ఓ పక్కనే ప్రమాదాల పరిస్థితులు. ఏడ్చుకుంటూ ఉన్న తరుణంలో భయపడకు నేను ఇస్తున్నానని చెప్పి దేవుడు ఈ ఊరిని నాకు ఇచ్చారు. యేసు మహిమ పొందాలని, యేసు ఒక్కడే మహిమకు ఘనతకు అర్హుడు. మనం నిమిత్త మాత్రులు అన్న, మనం జస్ట్ చెప్పినవి చేసామంతే. 2 విషయాలు చెప్పి మనం క్లోజ్ చేద్దామన్నా. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిచర్య విధానంలో మీకు బాగా బాధ కలిగించిన ఒక సంఘటన, తర్వాత రెండోది మీకు సంతోషం కలిగించిన విషయాలు. ఈ ఊరు వచ్చినాక 6 నెలలకి ప్రజలందరూ త్రాగుడు మానేసి, 6 నెలలకి ఓన్లీ 6 months ఈ బెల్ట్ షాప్ మూసేస్తానని ఆయన చెప్పాడే, అది నాకు బాగా సంతోషం. హైదరాబాద్ వచ్చి నువ్వు ఏం చేసేవారు అంటే వెలకట్లేదు నేను చేశారన్న ఒక సగౌరవంగా చెప్పగలను. అది ఒకటి. ఇంకొకటి, ప్రజలు ఇంకా క్రీస్తు రూపంలోకి రాకపోవటం చూసి బాధ కలుగుతుందని, చాలా బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది. ఏదో ఓకే మారారు, మందిరానికి వస్తున్నారు, గ్యాదర్ అవుతున్నారు, ఓకే, కానీ వీళ్ళని రేపు పొద్దున క్రీస్తు ముందు నిలబెట్టగలుగుతామా? అది నన్ను ఇప్పటికీ బాధే కలిగిస్తుందన్న. వాళ్ళు తొట్టిల్లిపోయిన ప్రతిసారి రాత్రుల్లో ఏడ్చుకుంటూ కూర్చుంటా, ప్రభువా ఇవి చూడటాక నన్ను బ్రతికించింది నీవు. వెన్ను డ్యామేజ్ అయిపోయింది, హార్ట్ డిస్టర్బ్ అయింది చిన్న వయసులోనే, ఎన్నోసార్లు మరణ పంచులకు వెళ్ళొచ్చాను, అన్నిటిలో బ్రతికించింది కారు ద్రాక్షాలను చూడటానిక అన్నదన్న. సంఘములు గూర్చిన చింత ఇప్పటికీ ఉందన్న, ఇప్పటికీ రోజు అదే ఏడుస్తా, ప్రభా నేను చచ్చిపోయే నాటికి ఒక్కొక్కళ్ళలోంచి నేను చూడాలి ప్రభా, ఒక్కొక్కడు ఒక చిన్న క్రీస్తు కావాలి ప్రభా, ఒక్క ఆశ తీర్చాయి, నాకు ఇంకేమవుతుంది. అంతేగాని ఇంకా సంఘాలు విస్తరించాలి, ఇంకా బయటికి వెళ్ళి సేవ చేయాలి. ఇప్పుడున్న కొంతమంది సేవకుల్లాగా మీకు కోరికలు ఏమి లేవు, మీకున్నదే ఇది. నాకు అప్పగించిన దాన్ని న్యాయం చేయగలిగితే చాలా చాలా అద్భుతం అన్న, చాలా చాలా అద్భుతం. నిజంగా ఒక కాపరి బాధ్యత అంటే మీరు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి, మీరు చేసిన పరిచర్యను బట్టి తెలుసుకోవచ్చు. బాధ్యత కాదు, అది ప్రేమ. ఒక తండ్రి బిడ్డల పట్ల చూపించినటువంటి ఒక ప్రేమ, బాధ్యత, ఇవన్నీ మీరు వాళ్ళ పట్ల కనపరిచారు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది సేవకులు నిజమైన దేవుని ప్రేమ కలిగినటువంటి సంఘం, వారి హృదయాల్ని మార్చగలిగిన సంఘం కట్టబడాలంటే దాని వెనక నిజంగా కన్నీటి ప్రార్థన ఉంటే తప్ప, ఆ కన్నీటి ప్రార్థన దేవుని ప్రేమకు వంతెనేస్తే తప్ప ఇది నిలబడదని మీ సాక్ష్యం ద్వారా రుజువవుతుందన్న. మీ పరిచర్య ఇంకా అంతకంతకి అభివృద్ధి చెందాలి, మీరు కోరుకున్న ఆ క్రీస్తు రూపం మీ బిడ్డల్లో కనపడాలి. ఖచ్చితంగా కనపడుతుంది, దేవుడు చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ పంపించినందుకు ఒక ప్రణాళిక ఉంది. మీ సాక్ష్యం ఈ తరానికి విశ్వాసులకే కాదన్నా, సేవకులు కూడా ఒక మాదిరికారు. అనాగరికుల మధ్య మీరు ప్రేమను పంచి వారిని క్రీస్తు వైపు నడిపించారు. ఈ సాక్ష్యం, ఈ సేవ ఇప్పుడు ఉన్నటువంటి సంఘ పరిచర్యలకు, విశ్వాసులకు ముఖ్యంగా కన్నీటి ప్రార్థన కావాలి. మనం ప్రతి ఒక్కదానికి గెలవటానికి అనటానికి మీ సాక్ష్యం అందరికి ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నాను అన్న. చాలా సంతోషం అన్న, మీ విలువైన సాక్ష్యాన్ని, విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషం. ప్రైజ్.
3 విషయాలు. దేవుడు మనల్ని పిలిచాడు, తలదించు రావాల్సిందే. దేవుడు మనల్ని పిలిచాడు, ఎందుకు అనకుండా రావాల్సిందే. దేవుడు మనల్ని పిలిచాడు, పిలుపుకు తగిన బ్రతుకు బ్రతకాల్సిందే. విశ్వాసులుగా ఒక విశ్వాసి తగ్గట్టుగా మీరు బ్రతకాలి. మీరు విశ్వాసులు, దేవుని బిడ్డలు, రక్తంలో కడగబడి మహిమగల ఉపదేశం అనుభవిస్తున్న బిడ్డలు. మీరు పనికి మాల పాడుపోలు మీరు చేయకూడదు. పిలుపుకు తగిన బ్రతుకు మీరు బ్రతకాలి. దేవుడు నన్ను పిలిచాడు, 100 కిలోమీటర్ల నుంచి వచ్చి మీ ప్రాంతానికి సేవను అప్పగించాడు. పిలిచిన పిలుపుకు తగిన అడుగులు నేను వేయకపోతే, పిలిచిన పిలుపుకు తగిన బ్రతుకు నేను బ్రతకకపోతే, పిలిచిన వానికి అవమానము. నా కళ్ళ ఎదుట 100 ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. అది నాకు దూరమగును గాక.